రాజకీయాలకి దూరంగా ఉండే వైఎస్ భారతి గారి గురించి ప్లస్ వాళ్ళ పిల్లల గురించి కూడా ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో చూసారంటే విమర్శిస్తూ ఉన్నారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? నీచమైనటువంటి జర్నలిజం అంటా నేను అది. కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా కుటుంబ సభ్యులను అలా తీసుకొని వచ్చి రాజకీయాల్లోకి లాగి రాక్షస ఆనందం పొందరు. నిజంగా భారత గారు రాజకీయాల్లోకి వస్తారు, లేదంటే రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు అని అంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్వాగతిస్తుంది, కార్యకర్తలు కూడా. ఎందుకంటే భారతమ్మ గారు రాజకీయాల్లో లేకపోయినా ఆమె సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆమె ప్రతి వారం అనాథాశ్రమానికి వెళ్తారు విజయవాడలో, చాలామందికి తెలియదు. అదే ఎప్పుడన్నా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక్కరోజు ఏదన్నా ఒక సీర పంచినా లేదంటే ఒక జాకెట్ పీస్ పంచినా మొత్తం పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఒక అనాథాశ్రమానికి ప్రతి వారంలో ఒక రోజు వెళ్ళి అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళకి ఏం కావాలన్నా చూడటము, అదేవిధంగా ఒక స్కూల్ అక్కడ వెంకటప్ప మెమోరియల్ స్కూల్ని ఈరోజు నడుపుతూ అనేక మంది విద్యార్థులను ఈరోజు తీర్చిదిద్దుతూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎక్కడ పబ్లిసిటీ లేకుండా మామూలుగా మనం ఈరోజు 1000 రూపాయలు పంచితే 1000 ఫోటోలు పెడతారు. కానీ ఈరోజు కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నా ఎక్కడన్నా భారతమ్మ గారిది ఒక ఫోటో మీకు ఇదిగోండి ఒక పేపర్లో కానీ ఎక్కడన్నా వేయించుకుంటారో వద్దంటారు. సో పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. ఏదంటే మనం పని చేసేటప్పుడు వాళ్ళకి మనం చేస్తున్నటువంటి పని ఇంపార్టెంట్, పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాదనేది భారతమ్మ గారి ఉద్దేశం. అందుకని మీకు అనాథాశ్రమానికి వారం వారం వెళ్తున్నా ఎక్కడ ఎవరికి కూడా తెలియదు వెళ్తున్నారు అనేది, ఎక్కడ పబ్లిసిటీ కానీ చేసుకోరు. సో అలాంటి భారతమ్మ గారు నిజంగా రాజకీయాల్లోకి వస్తానంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు స్వాగతం చెప్తారు. సో ఎందుకంటే ఒక మంచి బిజినెస్ ఉమెన్గా సో ఈరోజు వ్యాపారాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ చూసుకుంటూ, సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన ఇద్దరు కుమార్తెలని ఈ స్థాయి దాకా తీర్చిదిద్ది, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రీ సీట్లు, ఎక్కడ సత్యం రామలింగరాజు గారు ఇంకోలో చదివించట్లా, లొకేషన్ చదివించినట్టు. సో వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి ఇద్దరు హర్షమ్మ వర్షమ్మ వాళ్ళిద్దరు పిల్లలు. సో వాళ్ళు మంచి ఉన్నత విద్యను అభ్యసించడంలో భారతమ్మ గారి పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటూ 16 నెలలు జైల్లో ఉన్నా సో ఆ ఇద్దరు కుమార్తెల్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి భారతమ్మ గారు నిజంగా కూడా సెల్యూట్ చేయాలి. సో అలాంటి మహిళలు నిజంగా రాజకీయాల్లోకి వస్తే చాలా మంచి జరిగింది. కానీ రాజకీయాల్లోకి రాకముందే ఆమంతా ఏదో తెరానికి ఉండి నడిపిస్తుంది అన్నట్టుగా, రాజ్యాంగేతర శక్తిగా ఉన్నట్టుగా ఈ పత్రికలో ఇవన్నీ రాసి ఎక్కడెక్కడో ఏదో జరిగితే అసలు జరిగినా జరగకపోయినా మొత్తం ఆమె అంటగట్టేయటం, ఇవన్నీ చేసేటటువంటి వ్యక్తులు నిజంగా కడుపుకి అన్నం తినేటటువంటి వ్యక్తులుగా ఆ పత్రికలు వాళ్ళు నడపట్లేదు. సో ఇట్లాంటి రాసి దాని ద్వారా వచ్చేటటువంటి సర్క్యులేషన్తో బతికే బతుకు వాళ్ళు బతుకుతానంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.